1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మేడం, చాలా మంది హస్బెండ్స్ వైఫ్స్ ని ముఖ్యంగా వేరే వాళ్ళ వైఫ్స్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. వైఫ్సే గానీ వేరే లేడీస్ తో గానీ కంపేర్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న అంశాలే, ఆమె చూడు అలా ఉంటుంది, ఆమె కూడా చాలా పని చేస్తుంది కానీ నీలాగా మరి నేనే చేస్తున్నాను పని అంతా అని ఏమీ చెప్పదు. తను ఇంకా ఎక్కువ చేస్తా ఉంటది. వాళ్ళ హస్బెండ్ కొడతారు, తిడతారు, ఇంకా నేను అలా ఏం చెయ్యట్లేదు కదా, ఇలా కంపేర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఎందుకు భర్తలు ఆడవాళ్ళని ఎందుకు కంపేర్ చేస్తారు, వేరే వాళ్ళతో వీళ్ళ వైఫ్ ని ఎందుకు కంపేర్ చేస్తారండి? అది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇక్కడ మీరు అడిగితే నాకు ఒక చిన్న సామెత గుర్తొస్తుంది. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా, అలాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా పక్కన ఉండి అన్ని సహచరితం చేస్తూ అన్ని సేవలు చేస్తూ చక్కగా ఒక ఫ్రెండ్గా అన్ని విధాలుగా వెళ్తుంటే వీళ్ళు చురకలు అందిస్తూ ఉంటారు. దాన్ని కొంచెం కామెడీగా ఏదో అప్పుడప్పుడు అంటే అది వేరు, ఇద్దరు సెటైరికల్గా తీసుకోవచ్చు. కానీ అదే పదే పదే అంటాం, అది చాలా సీరియస్గా కూడా అంటాం. వీళ్ళు ఏమంటారంటే పిల్లల దగ్గర కూడా నేను మీ అమ్మని చేసుకోవాల్సింది కాదు, నాకు శ్రీదేవి రావాల్సింది, నాకు అట్లా పోలికలు ఏంటంటే నా అందానికి శ్రీదేవి రావాల్సింది, ఏదో మీ అమ్మని చేసుకున్నా. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని కూడా చేసుకుంటారు, కానీ వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారు. ఇంత కట్నాలు అంతంత గిఫ్ట్స్ అన్ని తీసుకుంటారు, శుభ్రంగా తీసుకుంటారు, ఇప్పటికే ఆధారపడి ఉంటారు వాళ్ళ దగ్గర. అయినా కూడా ఈమెకి చురకలు అందిస్తూ రోజు కూడా పొడుస్తూ ఉంటారు. అంటే నువ్వు అందంగా లేవు, నీకు చదివే లేదు. ప్రతిసారి యాజ్ యూ సెడ్ కంపారిజన్. ఎవరో కొంచెం అడ్వాన్స్డ్గా చదువుకొని మంచిగా రెడీ అయిన అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళతో కంపేర్. చూడు వాళ్ళ అమ్మాయి కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు బాగా స్పీడ్గా, నువ్వు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని. కానీ అన్ని సేవలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా కూడా నా దగ్గరికి కేసెస్ వస్తాయి మేడం. వాళ్ళు వచ్చి చాలా బాధపడుతూ, ఇప్పటికి కూడా ఆయనకి ఏది కావాలన్నా మా వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం మేడం, తిరిగి వచ్చేమో ఇలా పిల్లల దగ్గర కూడా నన్ను ఇలా అంటారు, నాకు కోపం వస్తుంది. మళ్ళీ ఏమో తనకు అన్ని కావాలి, నీడ్స్, తన ఫిజికల్ ఇంటిమసీ అని మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. మేడం హౌ కెన్ ఐ రిఫ్లెక్ట్ టు దట్ అని చెప్పేసి నేను రిజెక్ట్ చేస్తాను. నాకు ఎంత కోపం వస్తుందంటే ఆయన ముసలోడు ఎప్పుడు అవుతాడా నేను చూసి అప్పుడు ఆయనకు వాత పెడతాను, అప్పుడు రివెంజ్. చూడండి, అది ఎప్పటి విషయము, ఇప్పటి వరకు లోపల ఎంత దాచుకోవాలి అది. కానీ ఇప్పుడు నేను చెప్పే మాటల్లో ముసలోడు అయినా కానీ ఆమె అలా చేయలేదు. ఇంకా తర్వాత అదే అలవాటైన భర్తకి ఆ వయసులో ఏం చేయగలుగుతుంది పాపం, అలా అనుకుని బతికేస్తుంది, రోజులు దొల్లిచ్చేస్తుంది. వాళ్ళు వచ్చి చెప్పుకుంటుంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ఏం చేయలేరు, అలా పెట్టుకొని అప్పుడెప్పుడో చేద్దామని చెప్పి రోజులు దొల్లిస్తారన్నమాట. కానీ ప్రతిదీ లేస్తే భార్య కావాలి, అన్నిటికీ భార్య కావాలి, పిల్లల్ని సముదాయించాలి, లేచింది మొదలు అన్ని అందించాలి. కానీ నువ్వు పోలిస్తావు, ఇది లేదు అది లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా మరి అది లేదు ఇది లేదు అని. కాబట్టి ఇలాగ వాళ్ళని పర్సనల్గా పొడవడం కానీ ఇలాగాని చేస్తే తన కుటుంబానికే మంచిది కాదు. పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా విమర్శించవచ్చు, ఆడదాన్ని తక్కువ చేయొచ్చు, లెస్ దాన్ అంటే ఈ రకంగా మనము చెయ్యొచ్చు అనేటువంటిది అబ్బాయిల్లో పడిపోతుంది. అంటే మనం హై ఉంటాం ఎప్పుడు, అబ్బాయిల్లో పడిపోతుంది. అంటే తిట్టచ్చు కాబోలు, ఏం కాదు, అదొక కల్చర్ కాబోలు అనుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటారంటే అమ్మాయిలు అంటే ఇంక రేపు పొద్దున వెళ్తే పెళ్ళైతే ఇలాగే ఉంటుంది కాబోలు, ఏది అన్నా కానీ నోరు మూసుకొని ఉండాలి కాబోలు, ఏడుస్తూ ఏదన్నా మూల ఉండాలి కాబోలు అనేటువంటి మైండ్ సెట్ అనేది వాళ్ళలో వస్తున్నాను. అది వాళ్ళు గమనించాలి. అంటే నా భార్య అంటే వాళ్ళు ఎంత డీప్గా తీసుకోవాలంటే మిగతా కంపారిజన్స్ ఎవరికైనా ఉంటాయి. మరి తను ఆలోచిస్తే, నాకు కూడా చాలా సంబంధాలు వచ్చాయి, నువ్వు కాకుండా బ్యాంక్ మేనేజర్ వచ్చాడు, ఏమో కూడా నోరు తెరిస్తే ఈయన పరువు ఎక్కడికి పోతుంది? వన్స్ పెళ్ళైన తర్వాత నువ్వు ఏం చేసుకున్నావు, నాకేమీ రావాల్సింది రాలేదు, ఇదంతా కాదు. ఇద్దరము కమిట్మెంట్, ట్రస్ట్, లవ్తో ముందుకెలా వెళ్దాము అనేటువంటిది వెళ్తేనే ఆ కుటుంబం మంచిగా నిలబడుతుంది. ఇంకా మేడం, చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే కొంతమంది ఉంటారు ఆఫీస్లో ఎవరైనా కొంచెం అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి వైఫ్గా చెప్తా ఉంటారు, ఆవిడ అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, డ్రెస్సింగ్ అని ఇవన్నీ అని. మరి అదే మాట భార్య కూడా చెప్తే, ఆమె కూడా వర్కింగ్ ఉమెనే అనుకోండి, మరి తీసుకుంటాడా భర్త? పట్టించుకోవటం కదా. ఆ రోజు చెప్పిందంటే ఇంకా తర్వాత కళ్ళన్నీ ఇంకా ఆమె మీదే వచ్చి, ఏంటి ఎవరి కోసం వేసుకున్నావు చీర, ఏంటో పెట్టావు, ఏంటి ఎటెళ్ళి వచ్చావు, స్టార్ట్. ఇంకేమన్నా ఉందా అసలు? కొంతనే లేదు మనం అంటానికి. కానీ వీళ్ళు మాత్రం చలాయిస్తున్నారు అలాగా అని, వాళ్ళు జరుగుతోంది కదా అని. నేను ఇందాకన్నా అన్ఎడ్యుకేటెడ్ ఉమెనే కాదు, ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్. అంటే వాళ్ళ దగ్గర ఏదో లేనిది ఇంకేదో పోలుస్తాం, మరి ఆయన దగ్గర లేనిది కూడా మనం కూడా పోల్చొచ్చు కదా. సో దే హ్యావ్ టు మెయింటైన్ ద కామన్ సెన్స్. ఆ డీసెన్స్ అనేది అక్కడ పాటించకపోతే, ఒక్కసారి కనుక ఆడది వేరేగా మాట్లాడి
కంపారిజన్స్ చూసిందంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి తెలియదు యాక్చువల్ గా. కానీ ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మనం గనక రివర్స్ మాట్లాడాం అనుకోండి, తీసుకుంటారు. అసలు ఇమీడియట్లీ ఒకటి ఏమొస్తుందంటే, నువ్వు ఆడదానివా, తల్లివా, భార్యవా, ఇన్ని వస్తాయండి వాళ్ళకి. అంటే మన రోల్స్ మీద పాత్ర మీద బయట ఫస్ట్ ఒకటే అంటారు, నువ్వు అసలు ఆడదానివైనా, ఆడపుట్టికేననేది. మరి మగవాడంటే అదే పెద్ద నిర్వచనం నాకు అర్థం కాదండి. మరి మగవాడంటే బాధ్యత ఉండదా, మరి తనకి కమిట్మెంట్ ఉండదా అనేది. కాబట్టి ఇది ఏంటంటే ఎప్పటి నుంచో వస్తున్న దాన్ని అడ్వాన్స్డ్ థింకింగ్ ఇంత మారుతున్నాం మనం. అఫ్ కోర్స్ మనకి చాలా మంది అడ్వాన్స్డ్ థింకింగ్ తో ముందుకెళ్తున్నారు. మనల్ని సపోర్ట్ చేసే, మిమ్మల్ని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళలో జెంట్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు వాళ్ళ భార్యల్ని సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది అనమాట. ఎక్కడంటే అన్ని రోల్స్ లో తల్లి పాత్ర అనేది ఎప్పుడు పూజనీయం, దానికి ప్రాబ్లం ఉండదు. కూతురు అంటే ప్రాణంతో తీసుకుంటారు, చెల్లి వాళ్ళు అన్న బాధ్యతతో. ఎక్కడైతే భార్య అనే పాత్ర వస్తుందో అక్కడికి వచ్చేటప్పటికి చేయించుకోవడంలో అన్ని చేయించుకుంటారు. మళ్ళీ తన మీదే అన్ని ఇన్సెక్యూరిటీస్, పర్సనాలిటీ డిఫెక్ట్స్, ప్రతిదీ తన మీదే చూపిస్తారు. ఓకే, చూపించినా తను తట్టుకున్న తర్వాత గౌరవం ఉంటుందా, కైండ్నెస్ ఉంటుందా, ఎమోషనల్ సపోర్ట్ ఉంటుందా అంటే నువ్వు కాబట్టి ఎవడు చేస్తాడు, వేగదా చేయాల్సింది. ఎందుకు అంటే కొంతమంది భార్యలు ఒకసారి కోపంతో అంటా ఉంటారు, రాజ్యాంగంలో ఏమైనా ఉందా అన్ని భార్య చేయాలి అంటే? భార్య అనే పేరుకి ఏమన్నా పెద్ద ప్రమోషన్ అది? అసలు నాకు అర్థం కాదండి. మనం మనగా తీసుకున్నాం. ఆడదానికి ఏంటంటే అది ఉండేది, తనకంటూ ఒక బాధ్యత అప్పగిస్తే ఒకళ్ళు అది చెప్పి ఇది చెప్తే చెయ్యదు, తన అల్లుకుపోతుంది మొత్తం. తన గొడుగు కింద అన్ని సురక్షితంగా చూసుకోవాలనేది తన ఉద్దేశం. ఇది ఎంతవరకు అంటే తన ఇష్టంగా చేస్తూ బాగున్నంత వరకు ఓకే. వీళ్ళు గనక చేయలేదే, నువ్వే కదా చేయాలి అన్నప్పుడు అది స్లేవరీ అవుతుంది. అక్కడ తను తిరుగుబాటు అనేది వస్తుంది. అందుకని అక్కడ తెచ్చుకోవద్దు అని నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదైనా. ఫైనల్లీ అందరు భర్తల గురించి కాదు, మీరు అన్నట్టుగా కొంతమంది భర్తలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజున కొంతమంది ఉమెన్స్ స్టాండ్ గా నిలబడుతున్నారు, స్ట్రాంగ్ గా ఉంటున్నారు, ప్రతి విషయంలో కూడా సొసైటీలో తిరుగుతున్నారు చక్కగా. కానీ కొంతమంది భర్తల గురించి తీసుకుంటే మరి ఇలా కంపేర్ చేసే భర్తలకి మీరు చెప్పేటటువంటి స్ట్రాంగ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? షూర్ ఉన్నాయి మేడం. సో వీళ్ళు వాళ్ళ కొలీగ్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు అంటున్నారా, నీ తెలుసుకో, నీకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో, అది ఇది అని చెప్పి వాళ్ళని పొడిచేసి ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ కూతురికైనా కానీ, అమ్మ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, రేపు పొద్దున అలా అవుతాయి కాబట్టి నువ్వు ఎంపవర్డ్గా ఉండు, సంపాదించు, అన్ని నేర్చుకో అని చెప్తారు. మరి ఒక భార్య మాత్రం అన్ని నేర్చుకుంటుంది, సంపాదించి వస్తుంది, నీకు అన్ని చేస్తుంది, మరి నువ్వేం మాట్లాడుతున్నావు? కాబట్టి ఇప్పటికైనా ఒక బుద్ధి తెచ్చుకొని మగవాళ్ళు తను భార్యగా ఉన్నటువంటి ఆ స్త్రీకి గౌరవం ఇస్తేనే ముందు మనుగడ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు డివోర్స్ కేసెస్ ఎన్ని అంటే కొల్లలు వస్తున్నాయి అసలు. ఎందుకంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, తట్టుకుంటున్నారు, అన్ని ప్రెషర్స్ తట్టుకుంటున్నారు. నేను అన్న ఇన్విజిబుల్ లేబర్ అనేది కూడా చేస్తున్నారు. ఇంకెంత తట్టుకుంటారు వాళ్ళు? వీళ్ళ ప్రతాపాలు చూపించి ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఇంకా ఆటబొమ్మల్లా తయారు చేస్తే వీళ్ళకి డైవోర్స్ అంటారు వాళ్ళు. సో కుటుంబం నిలబడాలి అంటే నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేశారు అంటే మీరు మాట్లాడండి. వాళ్ళు ఏదో అక్రమ సంబంధాల వైపు వెళ్ళారో, లేకపోతే అసలు ఏ బాధ్యత లేకుండా తిరుగుతున్నారో, డబ్బు వృధా చేస్తున్నారో, ఇలాంటి విషయాల్లో మాట్లాడండి. అంతేకాని తను చక్కగా అన్ని చేసుకుంటూ బాధ్యతగా ఉన్న మనిషిని వేరే వాళ్ళతో కనుక కంపేర్ చేసి మాట్లాడితే ఆ కుటుంబానికి, ఆ మగవాడికి మనుగడ ఉండదు అని నేను స్ట్రాంగ్ గా చెప్పాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా మేల్కోండి మగవాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.